సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. జగన్ ప్రభుత్వంలో అవినీతికి పాల్పడిన ఏ ఒక్క ఎమ్మెల్యేని కూటమి ప్రభుత్వం వదిలిపెట్టదని ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు స్పష్టం చేశారు. జగన్ ప్రభుత్వంలో అవినీతికి పాల్పడిన ఏ ఒక్క ఎమ్మెల్యేని కూటమి ప్రభుత్వం వదిలిపెట్టదని ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు స్పష్టం చేశారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి పేర్ని నాని 182 టన్నుల పీడీస్ బియ్యం అక్రమంగా తన గోడౌన్ నుంచి తరలించారని, అతనిపై ప్రభుత్వం విచారణ చేపట్టిందన్నారు. సుమారు 1,70,00,000 విలువ కలిగిన రేషన్ బియ్యం దోచేశారని, సదరు విలువ మేరకు సొమ్ము చెల్లించినంత మాత్రాన తప్పు ఒప్పవదని, పేర్ని నానిపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని కొనకళ్ళ తెలిపారు. బియ్యం దొంగతనం కేసు ప్రభుత్వం విచారణలో ఉంది. ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. దొంగతనం చేసి డబ్బు కట్టేసినంత మాత్రాన దొంగతనం కేసు పోదు. నీ మీద దొంగతనం జరిగింది. ప్రభుత్వం బియ్యం 1,70,00,000 రూపాయలు బియ్యం మాయమైపోయినాయి. ఆ మాయమైపోయిన బియ్యానికి నువ్వు సమాధానం చెప్పాల్సిందే. ప్రభుత్వం నీ పైన కేసు చర్యలు తీసుకుంటుంది. ఎట్టి పరిస్థితుల్లో దీని గురించి ప్రభుత్వం అంతా ఎంక్వైరీ చేస్తూ ఉంది. నువ్వు డబ్బులు కట్టినంత మాత్రాన కేసులోంచి తప్పించుకోలేవు. తప్పనిసరిగా నీ గోడౌన్లో నీ హయాంలో ఆ బియ్యం మాయమైనవి కాబట్టి, నువ్వు ఎవరికో అమ్ముకున్నావు కాబట్టి, అది నేరం కాబట్టి తప్పనిసరిగా నీ పైన కేసు పెడతారు, నీ పైన చర్య తీసుకుంటారు. దాని నుంచి నువ్వు ఎట్టి పరిస్థితులు తప్పించుకోలేవు. నువ్వు కాదు, జగన్మోహన్ రెడ్డి అయినా ఎవరైనా కూడా దొంగతనం జరిగింది, అక్కడ జరిగిందని నువ్వు ఒప్పుకున్నావు, దానికి డబ్బులు కట్టావు. డబ్బులు కట్టినంత మాత్రాన నిన్ను క్షమించేస్తారని నువ్వు అనుకోవద్దు. దొంగతనం చేసినందుకు కేసు ఉంటుంది. రికవరీ అనేది పోలీసులది, అది డిపార్ట్మెంటు రికవరీ అనేది అట్టి పరిస్థితి చేస్తుంది. కానీ నేరానికి కూడా శిక్ష ఉంటుంది. ఈ కేసుల నుంచి నువ్వు తప్పించుకోలేవు. నీ పైన ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఆరోగ్య భారత్ లక్ష్యం కావాలని కృష్ణా విశ్వవిద్యాలయం రెక్టర్ బసవేశ్వరరావు పిలుపునిచ్చారు. ఆరోగ్యకరమైన భారతదేశం నిర్మించడం కోసం కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని, అందులో అందరూ భాగస్వామ్యం కావాలని కృష్ణా విశ్వవిద్యాలయం రెక్టర్ ఎంబీ బసవేశ్వరరావు పిలుపునిచ్చారు. ఫిట్ ఇండియా వారోత్సవాల్లో భాగంగా ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఫిట్ ఇండియా వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి యువత ఆయువు పట్టని, యువత ఆరోగ్యంగా ఉంటేనే దేశం అభివృద్ధి పదంలో ముందుకు వెడుతుందన్నారు. అనంతరం వాక్థాన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ కె శోభన్ బాబు, ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ప్రిన్సిపల్ ఎన్ ఉషా, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ విజయ్ కుమారి, ఎస్ఎస్ఎన్ సమన్వయకర్త డాక్టర్ ఎం శ్రావణి, డాక్టర్ ఎల్ సుశీల, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ స్వరూప, డాక్టర్ శేషారెడ్డి, డాక్టర్ కవిత, గోపి తదితరులు పాల్గొన్నారు. నూజివీడ్లో గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఎవరు వస్తున్నారో తెలియదని ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు తెలిపారు. టీడీపీకి చంద్రబాబు నాయుడు కుటుంబానికి తాను విశ్వాసంగా ఉండే వ్యక్తినని ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు తెలిపారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నూజివీడ్లో గౌడ సంఘం ఏర్పాటు చేసిన గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం వివాదంపై వివరణ ఇచ్చారు. రాష్ట్ర మంత్రి పార్థసారథి గౌతు లచ్చన్న మనవరాలు గౌతు శిరీషలతో కలిసి తాను ఈ కార్యక్రమంలో పాల్గొన్నానని, ఇంకా ఈ కార్యక్రమానికి ఎవరొస్తున్నారో తెలియదని తెలిపారు. ఇకపై ఏ కార్యక్రమానికి వెళ్లినా ఎవరొస్తున్నారో చూసుకుని వెళ్తానని ఆయన స్పష్టం చేశారు. బీసీ నేతలు వస్తారని ఊహించాను, కానీ ఇలాంటి వివాదాస్పద వ్యక్తులు చొరబడతారని అస్సలు ఊహించలేదని కొనకళ్ళ నారాయణరావు పేర్కొంటూ, వైసీపీ నాయకుడు జోగి రమేష్ కార్యక్రమంలో పాల్గొంటాడని తెలియదని, యాదృచ్ఛికంగా జరిగిన దురదృష్టకర సంఘటన ఇదని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడతామన్నారు. 15వ తారీఖు మొన్న ఆదివారం నాడు గౌతు లచ్చన్న గారి విగ్రహావిష్కరణకు రావాల్సిందిగా నూజివీడు ఆహ్వాన సంఘం వారు నన్ను ఆహ్వానించారు. గౌతు శిరీష్ గారు, గౌతు లచ్చన్న గారి మనవరాలు, ఆవిడ చేత విగ్రహావిష్కరణ, ముఖ్య అతిథిగా పార్థసారథి గారు వస్తున్నారని చెప్పారు. ఆ కార్యక్రమానికి నేను వెళ్ళటం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత, ఆ ఊర్లోకి వెళ్ళిన తర్వాత జోగి రమేష్ కూడా ఆ కార్యక్రమానికి రావడం జరిగింది. మేమంతా కూడా ఆశ్చర్యపోయాం. ఇది మా వరకు పిలిచిన కార్యక్రమం కింద మేము భావించాం. జోగి రమేష్ వస్తాడని చెప్పి మేము ఊహించలేదు. ఇటువంటి అనుకోకుండా జరిగినటువంటి దురదృష్టకర సంఘటన. అతను ఊరేగింపులోను, అంతకుముందు పార్థసారథి గారి కోసం మేము వెయిట్ చేస్తూ ఉన్నాం ఒక ఇంట్లో. ఆ ఇంట్లోకి కూడా జోగి రమేష్ వచ్చాడు. మేము ముభావంగానే మేము ఉన్నాము, ఇష్టంగానే ఉన్నాం. కానీ లచ్చన్న గారి విగ్రహావిష్కరణ సభ రసాబస కాకూడదన్న ఉద్దేశంతో
అంతరాయం కలగకూడదనే ఉద్దేశంతో మేమంతా ఓర్పు వహించి అక్కడ విగ్రహ కమిటీ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఊరేగింపులో పాల్గొని లచ్చన్ గారి విగ్రహావిష్కరణ చేసి మళ్ళీ బహిరంగ సభకు రావడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో జోగి రమేష్ వస్తాడని మాతో పాల్గొంటాడని మేము ఊహించలేదు. ఊహించి ఉంటే నిర్వాహకులకు చెప్పి దాన్ని వేరేగా సంబంధం లేకుండా నిర్వహించేవాళ్ళం. మరి దురదృష్టకరమైన సంఘటన. అతను మేము కలిసి పాల్గొనడం, రాజకీయ ప్రత్యర్థి జోగి రమేష్ మాకు. ఇది సోషల్ మీడియాలో అవగాహన లేక తప్పుగా పెడన గ్రామ దేవత పైడమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ఆకాంక్షించారు. పెడన గ్రామ దేవత పైడమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ఆకాంక్షించారు. ఈ నెల 14న ప్రారంభమై 24వ తేదీ వరకు 11 రోజుల పాటు జరిగే ప్రసిద్ధిగాంచిన గ్రామ దేవత పైడమ్మ తల్లి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజుల్లో 5వ రోజు ఒకటి కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించి మొక్కుబడులు తీర్చుకుంటున్నారు. ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ దంపతులు అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన కాగిత దంపతులను ఈవో ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికి సన్మానించారు. కాగా జాతర మహోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఈవో తిక్కిశెట్టి వీర వెంకటమోహన్ రావు ఉత్సవ కమిటీ సభ్యులు పర్యవేక్షిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజుల్లో 5వ రోజు కాక 7 మరియు 9వ రోజు 10, 11 రోజుల్లో పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలే కాక రాష్ట్రం నలుమూల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శిస్తారు. ఈ ఉత్సవాల్లో భక్తులు మొక్కుబడులు తీర్చుకునే సీడీ బొమ్మలు ఆకర్షణీయంగా నిలుస్తాయి. నమస్కారం అండి. రోజున పైడమ్మ అమ్మవారి యొక్క మహోత్సవం సందర్భంగా అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవడం జరిగింది. పెడన నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి, అమ్మవారి యొక్క ఆశీస్సులు మనందరి మీద ఉండాలి, ఈ పెడన నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్లేందుకు మరి అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పేసి కోరుకోవడం జరిగింది. మరి గతంలో మా నాన్న కాగిత వెంకటరావు ఉన్నప్పుడు కూడా ఈ యొక్క ఆలయానికి సంబంధించి అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సీసీ రోడ్లు కానివ్వండి, ఇవన్నీ కూడా డెవలప్మెంట్ జరిగింది. మళ్ళీ రానున్న రోజుల్లో తప్పకుండా మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా తోటి మాట్లాడి ఈ యొక్క ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు తప్పకుండా కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పెడనలో ఇటీవలి అనారోగ్యంతో మృతి చెందిన 14వ వార్డు కౌన్సిలర్ అనుముల నాగమల్లేశ్వరమ్మ మృతికి మున్సిపల్ కౌన్సిల్ సంతాపం తెలియజేసింది. పెడన పట్టణంలో 14వ వార్డు టీడీపీ కౌన్సిలర్ అనుముల నాగమల్లేశ్వరమ్మ అకాల మరణాన్ని చింతిస్తూ ఆమె కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తూ మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశంలో సభ్యులు సంతాప తీర్మానాన్ని ఆమోదించారు. ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కౌన్సిల్ సభ్యులు మాట్లాడుతూ నాగమల్లేశ్వరమ్మ అకాల మరణం తీరని లోటన్నారు. ఈ సమావేశంలో కమిషనర్ గోపాలరావు, పురపాలక సిబ్బంది, కౌన్సిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మరి నాగమల్లేశ్వరమ్మ గారు కుటుంబం చాలామంది తెలియదు, కానీ మా కుటుంబంతో ఎక్కువ సన్నిహితంగా ఉండేటువంటి సందర్భం 1990 అయితే అదే వారితో మేము నివాసం ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్నప్పుడు ఆ కుటుంబంతో మాకు ఎక్కువ సన్నిహిత సంబంధాలు ఉంది. కనుక నాగమల్లేశ్వరమ్మ గారు కానీ భర్త కానీ మాతో చాలా చక్కటి అభినవ సంబంధాలు కలిగిన వ్యక్తులు. నిజంగా ఆమె చనిపోయిందంటే మా కుటుంబ సభ్యులు కాదు ఓడిపోయినంత బాధ అనిపించింది. అయినప్పటికీ పుట్టినవాడు జరిగిన పద్ధతులన్నట్టుగా మరి భగవంతుడి మనం చేయగలిగిన ప్రతి మనిషి కుటుంబ భావం అనేది తప్పనిసరిగా ఉంటుంది. కనుక మనం మనసును ఎప్పుడో చేసుకుని ఆ కుటుంబానికి మళ్ళీ 4 రోజులు అండగా ఉండాలని ఈ కౌన్సిల్ తరఫున వారికి ఏదైనా ఇబ్బంది వస్తే మనం కూడా అండగా ఉండాలని తెలియజేసుకుంటూ చాలా మా అందరితో కూడా కలిసిమెలిసి ఉండడం అనుకోని కారణం వల్ల మా మరణించడం చాలా బాధాకరం. ఏదైనప్పటికీ మా ఆత్మకు శాంతి కలగాలని వాళ్ళ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తూ మరి ఎప్పుడు ఏ విషయాల్లో అయినా సరే వాళ్ళ కుటుంబానికి మన కౌన్సిల్ అంతా కూడా తోడుగా ఉంటుందని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా
మరి మా కుటుంబానికి గత 50 సంవత్సరాలుగా సుపరిచితులు. మరి మా తాతగారికి, మా తండ్రి గారికి, మనకి కౌన్సిల్లో కౌన్సిల్ సభ్యులుగా చేసుకుంటే రజీవ్ గాంధీ గారు ఈ పట్టణంలో చాలా సీనియర్ నాయకులు కాంగ్రెస్ పరంగా వారు కూడా ఈ మధ్యకాలంలో నవభారతంలో మరణించడం నిజంగా చాలా బాధాకరం. మరి ఆయన ఆత్మ కూడా శాంతి కలగాలని వారి కుటుంబానికి ఆ తరఫున ఈ కౌన్సిల్ తరఫున కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ సెలవుస్తున్నాం. కౌన్సిల్ ఏదైతే నిర్ణయం తీసుకుంటూ ఆ నిర్ణయానికి లోబడి మద్దతు తెలిపిన ఒక మంచి వ్యక్తిని వాళ్ళు కోరుతారు. అలాగే వ్యక్తిపరంగా కూడా చాలా మంది అంటే నాకు చిన్నప్పటి వాళ్ళు అబ్బాయి వాళ్ళ అమ్మాయి వాళ్ళకి తెలిసిన ఫ్యామిలీ మెంబర్స్ ఆయన మంచి వ్యక్తి అనుకోడు నాలుగు సమయంలో ప్రకార సానుభూతి వారి సందర్భం తెలియజేస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళే నసీదాన్ని మా మామయ్య గారు ఆయన కూడా మరి కాంగ్రెస్ పార్టీలో మంచి లీడరు. కరోనా పట్టణంలోనే చాలా రోజులు రాజకీయ అనుభవం. మరి ఆ వ్యక్తి మనం కోరుకోవడం చాలా చేస్తున్నాం. ఆయన కూడా అభ్యర్థాలను చేస్తూ గత వైసీపీ ప్రభుత్వంలో భూమి రికార్డులు అన్ని తారుమారు చేసి అప్పటి పాలకులు లబ్ధి పొందారని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వంలో భూమి రికార్డులన్నీ తారుమారు చేసి అప్పటి పాలకులు లబ్ధి పొందారని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. మచిలీపట్నం మండలం పోతేపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో తారుమారైన భూముల రికార్డులు రెవెన్యూ సదస్సుల ద్వారా సరిచేయడం జరుగుతుందన్నారు. కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాతనే పేర్కొంటూ రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజ ప్రభుత్వం కొనుగోలు చేసి వెంటనే వారికి సొమ్ము జమ చేస్తున్నట్టుగా మంత్రి రవీంద్ర తెలిపారు. హద్దులు మార్చేసి 22A వాళ్ళకి నచ్చితే దాని మీద కన్నుపడితే అది ప్రభుత్వ భూమి కింద మారిపోతుంది తెల్లరదప్పుడు. తర్వాత మనం వెళ్ళి అయ్యా బాబు అని బతిలాడితే రూపాయిది పావలాకి బేరం ఆడుకుని ఆ పావలా కూడా ఇవ్వకుండా మొత్తం కూడా భూమిని కొట్టేసినటువంటి పరిస్థితి. తర్వాత మళ్ళీ ఆ 22A మాయమైపోయింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది పెద్ద ఎత్తున. మరి బందర మండలంలో కూడా కొన్ని చోట్ల హద్దులు మార్చేశారు. ఇవన్నీ కూడా జరిగినటువంటి సందర్భంలో చాలాసార్లు మేము పోరాటం కూడా జరిగింది. మరి ఇక్కడే మనం మెడికల్ కాలేజ్ ఉంది. మెడికల్ కాలేజ్ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు అక్కడ డబ్బులు ఇచ్చి పట్టాలు కొనుక్కున్నారు. ప్రభుత్వం దగ్గర నుంచి డబ్బులు పే చేసి తీసుకున్నటువంటి భూమిని కూడా తీసుకెళ్లి తెల్లారేటప్పటికి ఎర్ర జెండాలు పెట్టేశారు. ఆ రోజున మేమందరం కూడా ధర్నా చేసి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి వాస్తవ విషయాలన్నీ కూడా ఆ రోజున ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి చూపించి ఇది ప్రభుత్వం అసైన్డ్ ల్యాండ్స్ కాదు, ఇవన్నీ కూడా డబ్బులు ఇచ్చినటువంటిది. అలాగే కొంతమంది చాలా మందికి అన్యాయం జరిగింది. వాళ్ళు కావాలనుకున్న వాళ్ళకి భూముల మీద హక్కులు కల్పించేశారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్నికల ప్రచారంలో చెప్పారు. అధికారంలోకి రాగానే వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి గ్రామాన కూడా సర్వే జరిపించి రెవెన్యూ సదస్సులు నిర్వహించి ఆ రెవెన్యూ సదస్సుల ద్వారా మీకున్న సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేసి రైతుకి అండగా నిలబడతామని చెప్పి ఎన్నికల ముందు హామీ ఇచ్చిన ప్రకారంగా అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు గారు పెట్టిన రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు. ఇవాళ రోజున ప్రజల వద్దకు పరిపాలన. మీరు పేదవాళ్ళు ఈ పల్లెటూరులో మీకు అవగాహన, మీకు రాజకీయాలు తెలవదు. మీరు ఎవరినైనా ఆఫీస్కి రావాలి అంటే మీకు ఒక అభద్రతాభావం, అక్కడ సరిగ్గా మన సమస్యలు పరిష్కరించాలని. అందువల్ల మీ గ్రామానికే వచ్చి అధికారులంతా కూడా మీ గ్రామంలో మీ దగ్గరకు వచ్చి మీ సమస్యలన్నీ కూడా. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.